హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా అందులో భాగంగానే ఫస్ట్ ఒక 8 months ఇన్వెస్టిగేట్ చేసి పక్కా కేసుని బిగించి ఎస్టీ అండ్ ఎస్సీ అట్రాసిటీ కేసు మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ అక్కడ ఆయన మిస్సెస్కి ఒకటి తెలియాలి, అసలు దుర్మార్గుడు అంటే ఎవరు, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేది గమనిస్తే ఇప్పుడు ఆవిడకి ఒకవేళ అజ్ఞాతం అనే మనస్తత్వంతో ఉండి తన యొక్క భర్త యొక్క అట్రాసిటీస్, ఆల్ దీస్ అన్యాయాలు ఎలా చేశాడు, ఒక వెటనరీ డాక్టర్ చదువుకుని అతను ఎంత సంపద ఎలా సంపాదించాడు, ఎన్ని డిస్ప్రపోర్షనేట్ చూస్తేనే అర్థమవుతుంది. ఇట్లా తెలీదా వాట్ ఆల్ నాన్ సెన్స్ ఈజ్ డూయింగ్ అనేది. ఇతని తరపున ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశారు చూడండి, 10 minutes 8 minutes. అందులో క్లారిటీగా ఇతని వెనకాల ఉన్న ఆ 4-5 వాళ్ళ గురించి, అంటే ఒకప్పుడు ఇలా ఇటువంటి అట్రాసిటీస్ చేయకపోయినా కూడా 2-3 కమ్యూనిటీలకి పాదుగొప్పగా కొంచెం రక్షణగా ఉంటూ ఉన్న వంగవీటి రంగ, అందుకని పెద్ద ఆయన వంగవీటి రాధా గారు ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా ఒక వర్గం అంతా కలిసిపోయి వాళ్ళు ఏ విధంగా చంపేసి ఎరాడికేట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలని చూశారు. ఓకే, ఇప్పుడు ఈ 5 చేసేది న్యాయమైనది ఉండదు. అందులో వాళ్ళు సంపాదించి కొన్ని పేదలకు ఇచ్చేది కూడా ఉండదు. అన్లైక్ వంగవీటి రాధా అండ్ వంగవీటి రంగాలాగా చేసినట్టు కాకుండా వీళ్ళు ఎంత అట్రాసిటీస్ అంటే జగన్ గవర్నమెంట్లో ఎప్పుడైతే జగన్ కౌగిలించుకుని వంశీ ఇక్కడ పోటీ చేస్తాడు అని అన్న వెంటనే స్టార్ట్ అయింది వాళ్ళ యొక్క అరాచకాలు, వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్స్. ఈ దుర్మార్గత్వం గురించి ఆవిడ మిసెస్కి తెలియాలి కదా. మరి ఇప్పుడు జైల్లో నాకు 5-star హోటల్ ట్రీట్మెంట్ కావాలంటే ఎంత మూర్ఖత్వం. షీ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఆ మాత్రం తెలియదా? వై డూ దే అరెస్ట్ పీపుల్ అండ్ వాట్ గ్రౌండ్స్? ఇంకొక మనిషిని బాధ పెట్టి కిడ్నాప్ చేసి అండ్ ఆల్సో అతను బాధ పెట్టి అతని యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టి అంటే ఏంటి? ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ అన్నాగానే అవి కాకుండా కూడా ఒక ఫార్వర్డ్ కాస్ట్ బ్రాహ్మణ్ చేస్తే పట్టుకు ఇలా అరెస్ట్ చేయరా? ఎవరికైనా తప్పేది ప్రతిదానికి ఇది పట్టుకొస్తారు. యాక్చువల్గా అట్రాసిటీస్ కేసు కింద ఎస్టీ ఎస్టీ చేస్తేనే ఆ కేసు అట్రాసిటీ అంటారు అని పట్టుకొస్తారు. నేను వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్, ఎస్టీ ఎస్టీ కాకపోయినా కూడా వాట్ యు హావ్ డన్ కిడ్నాపింగ్ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ క్రైమ్. ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? షీఈ్ ఆస్కింగ్ లైక్ బెడ్ లేదు, అది లేదు. ఇవన్నీ కూడా యూ మస్ట్ గో త్రూ ఆల్ దీస్ పనిష్మెంట్స్ బికాస్ ఒకటి వచ్చి దైవికంగా చదువుకున్న కర్మ, ఇంకోటి వచ్చి వాట్ రైట్ హావ్ యూ గోట్. ఏదో ఆర్డినరీ డాక్టర్ చేసుకున్నవాడు సినిమాలో ఇన్వెస్ట్ చేసాడు, అవి చేసాడు, ఒక ఇంగ్లీష్ పర్సనల్ థింగ్. హౌ కుడ్ యూ డూ ఆల్ దిస్ నాన్ సెన్స్? అంటే మీదే రాజ్యం అంతా. పట్టవాడు ఎప్పుడైతే వాడి చేతికి వెపన్ తీసుకుని తిరిగి సినిమాల్లో వేసినట్టు వేసాడే మొదలు పెట్టాడు, అప్పుడే ఇటువంటి అప్పుడు కంట్రోల్ అవుతారు. ప్రతి ఒక్కడు చెంచాగాళ్ళు, బూట్ లిక్కర్సే, డబ్బులు సంపాదించుకోవడం. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా రాజు ఎలా ఉంటాడు, వాళ్ళ ప్రజలు ఎలా ఉంటారు. జగన్ హాస్ గివెన్ దెమ్ ఏ ఫ్రీ హ్యాండ్ టు లిక్కర్ స్కామ్ అండ్ ఇసుకదంతా లోడ్ ఆఫ్ థింగ్స్. ఇవన్నిటితో పాటు ఇటువంటి కల్ప్రిట్స్ని అతను ఎక్కడి నుంచి వచ్చాడు? కమ్మ బ్రాండ్ తోటి ఇక్కడే వచ్చాడు, తెలుగుదేశం నుంచి వచ్చాడు. తెలుగుదేశం మీద కత్తి కట్టి ఒక సిట్టింగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ యొక్క వైఫ్ మీద, ఆ సన్న మీద, ఆయన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని చేసి ఏం చేయలేదంటే పక్కన పెట్టండి. నాకు బెడ్ లేదు, అది లేదు, వాట్ యూ కాండ్. ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు వెళ్ళి అతని గురించి అతని తరపున ఆయన అనలేదు. యాక్చువల్గా ఆయన తరపున ఎవరన్నా అడిగితే ఇది జైలా లేకపోతే ఏదో రంభ మేనకులు వస్తారా అన్నట్టుగా చాలా ఎగతాళిగా మాట్లాడారు. అతని ఎక్స్పీరియన్స్ ముందు యువర్ నథింగ్. అవన్నీ పక్కన పెట్టి అన్యాయం చేస్తే ఎవడన్నా ఒకటే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఓన్లీ టాక్ మై మైండ్ అండ్ హార్ట్ అండ్ వాట్స్ ఆల్ హ్యాపెనింగ్. అసలు దుర్మార్గుడు అంటే ఎవడనేది నీ భర్త గురించి చూసి నేర్చుకోవాలి. ఈజ్ ఎ కల్ప్రిట్, ఈజ్ ఎన్ యాంటీ సోషల్ ఎలిమెంట్. దుర్మార్గుడు అంటే అతనే. ఆ మాత్రం నిర్వచనం తెలుసుకుంటా చదువుకోవడం అర్థం ఇంకేముంది యాక్చువల్గా. వాట్ ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ సొసైటీ. వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? దానికి మళ్ళీ మీకు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఇచ్చేయాలి. ఒక్కళ్ళేడు అందరూ పారిపోయారు. అందరూ వచ్చి మీకు వాళ్ళ యొక్క ప్రాణాలకు కొట్టి ఎవడు చేస్తాడు? వాళ్ళందరూ కూడా విధవన్నారు, విధవలే.
అతను వెనకాల సంపాదించుకున్నవాడు ఒక్కొక్కడు 500 కోట్లు వాళ్ళకు సంపాదించేసి నెక్స్ట్ ఎలక్షన్ కూడా సంపాదించుకున్నాడు ఆవిడ. ఆ ఈటీవీలో ఒక చిన్న ఒక 10 minutes ప్రోగ్రామ్ పెట్టారు, మొత్తం చెప్పారు అందులో. ఇది వెరీ 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 ఇది పెద్ద అట్రాసిటీ. ఇంతమందిని వాళ్ళని సంపాదించుకోమని చేయటం అనేదే ఒక ఎస్టీలు బాధ పెడితే ఒకటి ఎస్టీ అట్రాసిటీ అంటున్నారు. కానీ నా దృష్టిలో రియల్ మీనింగ్ ఆఫ్ అట్రాసిటీ, రియల్ మీనింగ్ ఆఫ్ అన్యాయం అంటే ఏంటిది, ఒకటి ఎలక్ట్ అవ్వడం ఆడి పేరు చెప్పి వీళ్ళందరూ మళ్ళీ అతను అందరూ వాటా. ఐ వెరీ సారీ, ఎక్కడికి వెళ్తుంది ఇది? యాక్చువల్గా అది దేశం కానీ రాష్ట్రం కానీ. ఒకప్పుడు టీ కృష్ణ గారు సినిమాలు తీసేవాడు, విజయ సత్యనారాయణ, శివకృష్ణ, వీళ్ళందరూ కూడా ఇటువంటి సినిమాలు, ఇటువంటి సంఘంలో జరుగుతున్న అన్యాయాలని చూపించేవాడు. సార్ దొంగనా కూడా సార్ అక్కడ సీట్ ఇవ్వకుండా సార్ అంటాడు అంకుశం సినిమాలోనే. అందులో శ్రీకృష్ణ డైరెక్షన్లో మన ప్రతిఘటన అనుకుంటా, ప్రతిఘటన సినిమాలో రామోజీరావు గారి సినిమాలో ఫెంటాస్టిక్గా డైరెక్ట్ చేసి చెప్పాడు. అందులో చెప్పిన అన్నీ కూడా నా వీఆర్ వాచింగ్. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అసలు ఏం చేయాలి? యాక్చువల్గాను పర్మనెంట్గా జైల్లో పెట్టాలి. ఇతను వెనకాల ఉన్నారు 5 నిన్న ఈటీవీలో చూపించాడు, వాళ్ళందరూ కూడా బొక్కలో పెట్టాలి. అసలు క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వద్దురా అంటే ఎవ్రీబడి 99% క్రిమినల్ రికార్డు లేకుండా ఎవరు లేరు. యాక్చువల్గా వీళ్ళు చూసి గ్రామ పంచాయతీ లెవెల్లో వాళ్ళు చేస్తారు, మనం ఎందుకు చేయడం మొత్తం ఇవన్నీ దే ఆర్ డూయింగ్ ఇట్. గ్రామ పంచాయతీ లెవెల్లో నేను మనం చూశాను, వాళ్ళకున్న చిన్న పవర్ని ఇంత ఆ పవర్ని ఉపయోగించేసుకుని చేసేయడమే. బొక్కలో పెట్టి ఎర్రగొట్టేశారు అనుకోండి, అది వీడియో తీసి బయట పెట్టాలి, ఆ రోజు వస్తుంది, సగం చావాలడు. సో వెరీ వెరీ బ్యాడ్ ఇది. వాళ్ళు అభిషేక్ అలా వచ్చి పరుపు లేదు, అది లేదు, ఇది లేదు, ఆయనకి ఆ పెయిన్ ఉంది, ఈ పెయిన్, మరి ఎన్ని చేస్తున్నప్పుడు వాడిని కొట్టాడట, తన్నాడట. అతను ఏదో వర్ధన్ అన్న అతన్ని ఇలా తడతారు మీరు, కిడ్నాప్ చేశారట, ఇద్దరు అభిస్తామన్నట, అతని చేత మళ్ళా కేసు విత్డ్రా చేయించుకున్నట్టు చేశారట. వాట్ ఈజ్ ఆల్ దిస్? ఎర్రగొట్టి పాడే అసలు అడిగితే లోపల పెట్టి చెతగొట్టారు వాటిని, మళ్ళీ ఇటువంటి చేస్తే ఇలాగ ఉంటుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇలా చేస్తారు, అదే చేస్తారు. అప్పుడు ప్రజల్లో ఒక రెవల్యూషన్ వస్తుంది, సివిల్ వార్ వస్తుంది. వాడు కత్తి, కయ్యే, కర్ర, రివాల్వర్ ఆడు పట్టుకుంటాడు, పట్టుకునే రోజు వస్తాయి. ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ దిస్, ఇది మారకపోతే ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో ఇలా ఉండదు. ఇక్కడ బీహార్, యూపీని ఒక లెవెల్కి అన్ని కొట్టాడు యోగి ఆదిత్యనాథ్. అటువంటి రోడ్డు కావాలి, అటు రారాళ్ళు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వెనకాల కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఐఎమ్ సారీ టు టెల్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, మీరు ఏం చేయలేకపోగా సరే ఇది ఈయన లోపల పెట్టక నేను ఎందుకు దిస్ ఈ షుడ్ అవుట్ అండ్ లాంగ్ బ్యాక్. మీ పేరు పోకూడదు, ఇది రావాలని లెవెల్ చూస్తారు మీరు. ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పాలిటిక్స్ చేరిపోయి ఇంకా అంతకుముందు ఒకవేళ తప్పులు చేసినా కూడా మాకు సంబంధం లేదు అనే లెవెల్ వెళ్ళిపోయారు. ఈ రోజా గీజా అందరూ అనమాట. అందరికి వెనకాల రికార్డు ఉంది. అది మీ వాళ్ళు కూడా కొంతమంది ఇలా తయారవుతారు. మీ భయం అది వెరీ ఇట్స్ అన్బేరబుల్ యాక్చువల్లీ. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.